మంత్రోపదీక్ష ఇస్తే ఏమవుతుంది అన్నారు. వాడు మధ్యలో వదిలేస్తాడు. ఆ వదిలేసిన వాడికి మంత్రం ఇచ్చిన నేరానికి ఇచ్చిన గురువుకి భగవంతుడు 28 నరకాలు కలిగిస్తాట. దౌర్భాగ్యుడా, వాడి టాలెంట్ నీకు తెలియకుండా ఇచ్చావా? అందుకని ఎవడికి పడితే వాడికి గురువు మంత్రోపదేశం చేయకూడదు. మానవులు పొందిన దాన్ని యోగ్యత అంటారు, భగవంతుడు ఇచ్చేదాన్ని యోగము అంటారు. వీడ ఎలిజిబిలిటీ టెస్ట్లో పాస్ అయితేనే వాడిని పై క్లాస్కి ప్రమోట్ చేస్తారు. ఉపాసిస్తున్నానండి నాయనా, స్నానం చేసిరా, నీకు నేను మంత్రం ఇస్తాను అన్నారు. అట్లా గురువులకి దయగలగాలి. వాళ్ళు మనల్ని చూస్తూనే మంత్రోపదేశం చేయాలి. మనం వాళ్ళ వెంటబడి చేయించుకోకూడదు. చేయించుకున్నా పర్వాలేదు, ఇప్పుడు వెంటబడితేనే చేస్తున్నారు. అప్పుడు యాక్సిడెంటల్గా చేసేవారు. స్నానం చేసిరా అన్నారు, చేసి వచ్చారు. ఒక మంత్రం కాదండి, 2 మంత్రాలు ఇచ్చారు ఆయన. అది ఏమిటా 2 మంత్రాలు? ఒకటేమన్నా పంచాక్షరి మంత్రోపదేశం చేశారు, నమఃశివాయ. మన భారతీయ విద్యా సంప్రదాయం ఎంత గొప్పది అంటే ఓం నమఃశివాయతో ప్రారంభం అవుతుందండి. ఓ నామః శివాయ సిద్ధన్నమః. మనకి 2 అక్షరాల మాటలు వచ్చేటప్పుడు మన ఇంట్లో అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ అని చెప్పలా. డైరెక్టర్కి దోచి వాడు తీశాడు సినిమా. ఈశ్వరుడు అని చెప్పారు. ఏమిటి 4లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ అంటే, అమ్మ ధర్మ పురుషార్థానికి ప్రతీక, ఆవు అర్ధ పురుషార్థానికి ప్రతీక, ఇల్లు కామ్య పురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రతీక. ధర్మ అర్ధ కామ్య మోక్షాలు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకి రంగరించి పోశారండి. అది భారతీయ సనాతన ధార్మిక సంప్రదాయ వైభవం. అందులో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఇందులోనే పుట్టాం, ఇందులోనే పెరిగాం, ఇందులోనే చచ్చాం, చస్తాం కూడా.